దొంగల బడ్డ 6 నెలలకి కుక్కల మురిగితే ఏం లాభం చెప్పండి. 2019 మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపబడ్డారు. 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఈరోజు ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలు, అలాగే అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి నివాసం, అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్లో 2 చోట్ల, కడప జిల్లాలో ఒక 4 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు జరగటానికి ఉన్న కారణం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం కోసం ఒక 5 నుంచి 6 కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారాయి అని. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు ఈడీ సోదాల్లో కనిపెట్టాల్సిన అంశం. ఏమండి, 2019లో మర్డర్ జరిగింది, ఇప్పుడు 2026. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆనాటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి ఇచ్చారు అనేది కనిపెట్టడం సాధ్యమా? ఆల్రెడీ ఆధారాలు చెరిపేసి ఉంటారు కదా, ఇప్పుడు సాధ్యమా? ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీనే ఇప్పటివరకు సరిగ్గా జరగలేదు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉన్న అంశాల ఆధారంగా ఈడీ సోదాలు చేస్తుంది. కనిపెడితే మంచిదే, కానీ కనిపెట్టగలదా అనేది ఒక డౌట్. ఇప్పటివరకు సిబిఐ ఎంక్వైరీ సరిగా చేయలేదు అనేది సునీత గారి ఆరోపణ, నా ఆరోపణ కాదు. ఎవరైతే కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నారో ఆమె సాటిస్ఫైగా లేదు. వివేకానంద రెడ్డి గారి కూతురు ఈ రోజు వరకు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించింది లేదు, భారతీరెడ్డి గారిని విచారించింది లేదు. సాక్షి ఛానల్లో అసలు చనిపోయిన వ్యక్తిని, చంపేసిన వ్యక్తిని గుండెపోటు అనే వార్త ఎందుకు వేశారు, మీకున్న సోర్స్ ఏంటి, గుండెపోటుతో చనిపోయారని మీకు ఎవరు చెప్పారు అని భారతీ గారిని, అంటే సాక్షి చైర్మన్ గారిని సిబిఐ అడిగింది లేదు. గొడ్డలతో బాబాయిని నరికి చంపారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు. గొడ్డలతో ఎవరు చంపారని మీకు ఎవరు చెప్పారు, మీకు ఎలా తెలుసు, అసలు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చిందే మీకట కదా, ఎవరు కాల్ చేశారు, ఏం చెప్పారు, గుండెపోటుతో చనిపోయారని చెప్పారా, లేదంటే ఎవరైనా చంపారని చెప్పారా అని జగన్మోహన్ రెడ్డి గారిని విచారించింది లేదు. అంటే సిబిఐ ఎంక్వైరీలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఆ సిబిఐ ఎంక్వైరీ ఆధారంగా ఈడీ సోదాలు చేస్తే, అది కూడా చనిపోయిన ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయా? సో నిజాలు బయటకు వస్తాయి, ఈ కేసులో తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడతాయి అనే నమ్మకం సునీత గారికి లేదు, జనాలకి లేదు. బట్ పడితే మంచిదే, తప్పుని తేలిస్తే మంచిదే, ఆధారాలు కనిపెడితే మంచిదే, కానీ ప్రజలందరికీ అయితే అనుమానాలు ఉన్నాయి. అవునా కాదా? కామెంట్ చేయండి.